హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఏ వ్లాగ్స్. మేమైతే ఇంక ఈరోజు ఫిష్ కర్రీ చేసుకుందామని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో అలా అయితే ఫిష్ని వాటర్లో పోసి పెట్టాలి. అంటే ముందుగానే ఫిష్ని నీట్గా ఉప్పు పసుపు వేసి కడిగి అలా కొన్ని వాటర్లో పెట్టాలన్నమాట. ఎందుకు కడిగేసరికి కదా ఇంకా వాటర్లో ఎందుకంటే అలా పెట్టడం వల్ల అంటే మనం కూర మొత్తం ఈ మసాలా ప్రిపేర్ చేసుకునే లోపు కొంచెం టైం పడుతుంది కదా, ఆ లోపు ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుందని అలా వాటర్లో వేసి, స్మెల్ అంటే నెక్స్ట్ అవి చెడిపోయిన స్మెల్ రాకోకుండా అలా ఉండడానికి అలా పెడతామన్నమాట. సో అలా వాటర్లో వేసి పెడతామన్నమాట. తర్వాత అండి కొంచెం ఆనియన్ కట్ చేసుకొని కొంచెం కొబ్బరి అనేది తురిమి పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు, కానీ మనం ఇంట్లో మంచిగా మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి కొంచెం తెల్లవాయలు, పసుపు, కొబ్బరి అన్నీ కొంచెం వేసి ఫస్ట్ అల్లం కొంచెం వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అది కొంచెం మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర వేయాలన్నమాట. సో కొత్తిమీర కూడా వేసి బాగా మిక్సీ పెట్టాలన్నమాట. మిక్సీ పెట్టేసి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అందులోకి కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇంకోసారి, అంటే దాంట్లో కొంచెం ధనియాల పౌడర్ వేసి ఇంకోసారి ఇంకొక రౌండ్ తిప్పుకొని పక్కన పెట్టాలను. ముందే మనకి కొంచెం సరిపడా చింతపండుని నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం మసాలాలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇంక పొయ్యి దగ్గరికి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకొని మేమైతే ఒక బౌల్ తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలన్నమాట. సో అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం సరిపడా ఆయిల్ యాడ్ చేయాలి. ఆ ఆయిల్ కూడా కొంచెం బాగా హీట్ అవ్వాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు ఏవైనా ఆవాలు సంథింగ్ వేస్తే చిటపటలాడాలన్నమాట. అలా ఆయిల్ అంతా హీట్ అయ్యేదాకా మనం దాన్ని హీట్ చేయాలి. తర్వాత హీట్ చేసిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేయాలన్నమాట. అంటే లైక్ ఇది తిరువాతు, మేమైతే తిరువాత అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. ఐ డోంట్ నో సీరియస్లీ. తర్వాత దాంట్లో కొంచెం మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ కొంచెం, అండ్ దాని తర్వాత కొంచెం కరివేపాకు అనేది కూడా మనం యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసి దాన్ని మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఏమంటారు తిరువాత ఎలా ఫ్రై చేసుకుంటాం, కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ అలా స్లోగా మనం అంటే కొంచెం చిన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట. చిన్న మంట పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇంతకు ముందే పక్కన పెట్టుకున్నాం కదా, మిక్సీకి వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకున్నాం కదా కారం మొత్తం, అంటే మసాలా మొత్తం. సో ఆ మసాలాని తెచ్చి మనం ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. ఆ మసాలా ఏదైతే ఉందో దాన్ని అంతా తెచ్చి ఇందులోకి యాడ్ చేయాలి. సో ఆ పేస్ట్ అంతా ఈ తిరువాతలో మనం బాగా నీట్గా యాడ్ చేయాలన్నమాట. ఆ పేస్ట్ మొత్తాన్ని ఇప్పుడు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసి బాగా గరిటెతో ఇలా తిప్పాలన్నమాట. ఎందుకంటే కింద మంట ఉంటుంది కదా, ఒకే చోట ఉడక్కోకుండా ఉంటుంది అనమాట. సో ఇలా బాగా అలా కలిపేయాలన్నమాట. కలిపేసి ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. మొత్తం అది పేస్ట్ అంతా వేసేసి ఇందులోకి కొన్ని మనకి ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నాం కర్రీ అనుకుంటున్నామో సో అన్ని వాటర్, ఇప్పుడు మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలనుకోండి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను అనమాట. లేదు కొంచెం క్వాంటిటీ ఒకేలాగా కావాలంటే కొంచెం తక్కువ వాటర్ అనమాట. డిపెండ్స్ ఆన్ మన స్ట్రెంత్, మనం ఎంతమందికి చేయాలనుకుంటున్నాం దాన్ని బట్టి మనకి సరిపడా, అంటే ఆ కూరకు సరిపడా కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా కూరకు సరిపడా వాటర్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా అప్పుడు చెప్పాను కదా ఓన్లీ ధనియాల పొడి ఒకటే మనం యాడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు కారం కావాలి కదా మనకి, కర్రీ అంటే కారం నేను తింటాము, ఇది ఉప్పు కారం తినలేం కదా. సో అందుకనేసి ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. తర్వాత అండి చింతపండు రసం, ఇంతకుముందే నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, సో దాన్ని బాగా ఇట్లా స్మాష్ చేసేసి మొత్తం చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం కిందికి రావాలన్నమాట. సో అలా మొత్తం బాగా స్మాష్ చేసి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, సో ఆ మసాలాలోకి ఈ చింతపండు రసం అనేది యాడ్ చేయాలన్నమాట. కొంతమంది వేరే విధంగా అంటే లైక్ ఊరికి ఆనియన్ టమాటో కట్ చేసి అవి ఫ్రై చేసి కూడా చేసుకుంటారు. బట్ ఇది మా సైడ్ మేము ఇలా చేసుకుంటాం అన్నమాట. ఇది వెరైటీగా అంటే లైక్ ఇలా చేసుకుంటాం, కొన్నిసార్లు అలా చేసుకుంటాం అనమాట. సో మనం చింతపండు రసం పిండుతానే పౌడర్ కూడా
చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేయాలన్నమాట. చిల్లీ పౌడర్తో పాటు మనం సాల్ట్ ఇక్కడ ఎంటైర్ ప్రాసెస్లో చూసుకున్నట్టయితే మనం ఎక్కడ కూడా సాల్ట్ యాడ్ చేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని ఇంకా మిగిలిన ఆనియన్ ఉన్నాయి కదా, సో ఆనియన్ కూడా ఇందులో వేసి కలిపి మూత పెట్టి ఇది బాగా మసలాలన్నమాట. అంటే ఈ కారం పచ్చి వాసన అంతా పోయి బాగా ఇట్లా ఉడుకుతుంది అంటాం కదా, అట్లా మసిలిన తర్వాత మనం ఫిష్ వేసుకోవాలన్నమాట అందులోకి. ఇక్కడ ఏంటంటే నేను ఫిష్ వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్, సారీ ఫ్రెండ్స్. అది బై మిస్టేక్లో ఆ క్లిప్ ఎక్కడికి వెళ్ళిందో కనిపించట్లేదు, సో అది మిస్ అయిపోయింది. ఇక్కడ చూసారా కారం ఏమో బాగా మసిలింది, ఫిష్ అయితే యాడ్ చేసాము, ఇది ఆల్రెడీ ఉడికిపోయింది అనమాట. నేను చెప్పాను కదా ఫిష్ వేసే క్లిప్ అయిపోయిందని. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మనకి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. దీన్ని అయితే మనం కిందికి కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసి ఇంకా కిందకైతే తీసేయచ్చు అనమాట. ఒక 2 minutes అంటే కొత్తిమీర వేసిన తర్వాత ఊరికి జస్ట్ ఒక 1 minute ఆవిరికి పెట్టాలన్నమాట, అంతే. ఇంకా దాన్ని అయితే మనం ఇంకా కిందికి దించేసుకుంటే ఇలా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట. ఇక్కడ మా బ్రదర్ వచ్చేసి టేస్ట్ చేస్తున్నాడు అనమాట. నిజంగా అట్లా చెప్తున్నాడు, నిజంగా బాగుందో తెలీదు. గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.